నేటి పునీతులు పునీత థెయోడిసియస్ గారు. Angelus Domini nunciavit Mariae. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. గురువారం, జనవరి 11, 2024. మొదటి పట్టణం, సామ్యూల్ మొదటి గ్రంథము 4వ అధ్యాయం 1-11 వచనాలు. ఇశ్రాయేలీయులకు అందరిలోను సమూవేలు మాట చెలామణియగుచుండెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులపై దాడి వెడలి ఆఫెకు వద్ద మోహరించి యుండిరి. ఇశ్రాయేలీయులు వారిని ఎదుర్కొనుటకు ఎబెనెసెరు చెంత విడిది చేసిరి. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులను ఎదుర్కొనిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు 4,000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇశ్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై, ఎందుకు యావే నేడు మనలను ఫిలిస్తీయులచే ఓడించెను? షిలో నుండి దైవ మందసము తెప్పింతము, అది ఏ శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షిలోకు మనుష్యులను పంపి సైన్యములకు అధిపతి అయిన దేవదూతలకెగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసమును తెప్పించిరి. ఏలీ కుమారులు హోఫ్ని ఫీనెహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగనే ఇశ్రాయేలీయులు నేల దద్దరిల్లి పోవునట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిస్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావుకేకలు వినిపించుచున్నవి ఎందుకోయని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదరినది. వారు, హా, చచ్చితిమి గదా, దేవుడు వారి శిబిరమునకు వచ్చెను, ఇంతవరకెన్నడూ ఇట్టిది జరిగి ఉండలేదు. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారి నుండి మనలనెవ్వడు కాపాడగలడు? ఐగుప్త ప్రజలను మహోపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా. హా, చెడితిమి, చెడితిమి. అయినను ఫిలిస్తీయులారా, ధైర్యము వహింపుడు, మగవారి వలె నిలువుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యేదము. కావున మగవారి వలె నిలిచి పోరాడుదు అనిరి. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్ధమారంభించిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తునుమాడి 30,000 మంది కాలిబంటులను కూల్చిరి. పైగా దైవమందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులు హోఫ్ని ఫీనెహాసులను చంపిరి. ఇది ప్రభువు వాక్కు.